ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవియస్ ఫ్రెండ్స్. ఇవాల్టి రోజు వీడియోలో నేను e-RUPI అంటే ఇవాళే కాసేపటి ముందు ఒక 2 hours బ్యాక్ అయితే లాంచ్ చేశారనమాట ఇండియన్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ పిఎం గారు అయితే. సో అయితే ఏంటి ఈ-RUPI అనేది, కొంచెం ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మీరు ఇప్పుడు దాకా చూసిందంతా వేరు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వీడియో నెట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మనల్ని @KVSTechBuddies ట్విట్టర్ అకౌంట్లో అయితే ఫాలో చేయండి. ట్విట్టర్ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ఫాలో చేయడం మర్చిపోతున్నారు. డిస్క్రిప్షన్ లింక్ వదిలేస్తాను, ట్విట్టర్లో అయితే ఫాలో చేయండి. ఎందుకంటే అప్డేట్స్ నేను అక్కడ ఫాస్ట్గా ఇస్తాను అండ్ ఏమైనా క్వైరీస్ ఉన్నా నేను అక్కడ సాల్వ్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే @KVSTechBuddiesకి వచ్చి ట్యాగ్ చేసి క్వశ్చన్ అయితే అడగండి. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రెజెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ e-RUPI అని చెప్పి ఒక కొత్త సర్వీస్ అనేది స్టార్ట్ చేసింది. ఏంటి e-RUPI? దీన్ని నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకంగా క్యాష్లెస్ అండ్ కాంటాక్ట్లెస్ మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా సరే కొనాలంటే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా షాప్కి వెళ్ళి డిజిటల్ పేమెంట్స్ చేయాలనుకుంటే త్రూ UPI పేమెంట్స్ అయితే మనీ అనేది కడతారనమాట వాళ్ళకి, త్రూ వాళ్ళ QR కోడ్ చూపించి. ఇదేంటంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే ఏం జరుగుతుందంటే, మీ అందరూ ఏదైతే గిఫ్ట్ వౌచర్స్ అయితే పేరు వినే ఉండొచ్చు, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా తీసుకొచ్చారు. అయితే గిఫ్ట్ వౌచర్స్ ఎలా అయితే వర్క్ చేస్తుంది, ఇది కూడా అలాగే సేమ్. ఇక్కడ మనకి QR కోడ్ లేదంటే ఒక SMS స్ట్రింగ్ అలా అంటే ఒక కోడ్ వర్డ్ ఉంటుంది కదా, అలాంటి కోడ్ స్ట్రింగ్ లాంటిది అయితే పంపిస్తారనమాట. దాంతో మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకో థింగ్ ఏంటంటే, మీది స్మార్ట్ ఫోన్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మీకు ఇది త్రూ SMS అయితే పంపిస్తారు. సో ఐదర్ మీ స్మార్ట్ ఫోన్ అయితే QR కోడ్, లేదంటే ఏదైతే డిజిట్ అంటే వౌచర్ స్ట్రింగ్ ఉంటుందో ఆ కోడ్ అయితే పంపిస్తారనమాట. సో అది మీరు డైరెక్ట్ షాప్లో చూపిస్తే, అంటే షాప్ అంటే మీరు ఏ పర్పస్ మీద అయితే తీసుకుంటారో ఆ వౌచర్, ఆ పర్పస్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఫస్ట్ అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పర్పస్ చెప్పాను కదా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ కానీ ఈ వౌచర్స్ అయితే జనరేట్ చేయొచ్చు. వాళ్ళ పార్ట్నర్ బ్యాంక్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ లిస్ట్లో డిస్ప్లే చేస్తున్నాయి అన్నీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ పార్ట్నర్ బ్యాంక్స్ అనమాట. ఈ పార్ట్నర్ బ్యాంక్స్తో మీరు మీ వౌచర్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రిలయన్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ఫర్ సపోజ్ గ్రోసరీస్కి సంబంధించి ఒక వౌచర్ ఇచ్చింది, లేకపోతే హోటల్కి వెళ్ళమని చెప్పి ఒక 1000 రూపీస్ వౌచర్ ఇచ్చింది అనమాట ఎంప్లాయీస్ అందరికీ. అయితే ఈ వౌచర్ని ఎలా పంపిస్తారంటే త్రూ వాళ్ళ SMSకి అయితే పంపించేస్తారు. అయితే ఇది ఓన్లీ హోటల్స్లో మాత్రమే రిడీమ్ చేయగలరు. సో ఏం చేస్తారంటే, ఎంప్లాయీ తినేసిన తర్వాత తన అమౌంట్ ఏం చూపాడు, జస్ట్ ఈ QR కోడ్ అయితే చూపిస్తాడు. QR కోడ్ చూపించిన వెంటనే ఆ హోటల్ వాళ్ళు దాన్ని స్కాన్ చేసుకుంటారు. తర్వాత ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో తనకి ఒక నెంబర్ అయితే వస్తుంది, అంటే OTP లాంటిది. OTP వ్యాలిడేట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట ప్రాసెస్. అయితే మరి కమింగ్ టు గవర్నమెంట్, దీనివల్ల ప్రైవేట్ వాళ్ళకన్నా గవర్నమెంట్ వాళ్ళకి చాలా యూజ్ ఉందన్నమాట. ఎందుకో చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చాలా స్కీమ్స్ అయితే పెడుతుంటారు, చాలా స్కీమ్స్కి మనీ అయితే ఇస్తుంటారు. లైక్ ఫార్మర్స్కి రిలేటెడ్ టు ఫర్టిలైజర్స్ ఇలాంటివి, అండ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లైక్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వటం, లేకపోతే మీరు వేరు స్కీమ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్కి సంబంధించి, ఆ స్కీమ్స్ అన్నింటిలో మనీ అయితే ఇస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ మీ మనీ అనేది డైరెక్ట్గా మీ ఫండ్స్ అంటే మీ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఆ మనీని ఆ పర్పస్ కోసమే వాడుతున్నారు, లేకపోతే వేరే పర్పస్ కోసం వాడుతున్నారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ చిల్డ్రన్స్ అకౌంట్లోకి సెంట్రల్ గవర్నమెంట్ కొంత మనీ వేసింది అనుకుందాం. ఆ మనీతో మీరు కాలేజ్ ఫీజు తక్కువ అనుకుందాం, ఫర్ సపోజ్ కాలేజ్ ఫీజు కట్టేశారు, మిగిలిన డబ్బులు మీరు వేరే వాటికి వాడుకుంటున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంచెం మిస్యూజ్ అయితే జరుగుతుంది అనమాట అమౌంట్తో. సో దానికోసం గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒక QR కోడ్ జనరేట్ చేస్తుంది అనమాట. మీ అబ్బాయి స్కాలర్షిప్ ఒక 20,000 ఇస్తున్నారు అనుకోండి, ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ QR కోడ్ మీరు ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే వాడగలరు. అండ్ ఇది మీరు ఇంకొకరికి గిఫ్ట్ కూడా అయితే చేయగలరు. కాకపోతే గిఫ్ట్ చేసినా సరే ఇది పర్పస్ ఏదైతే ఉందో, లైక్ ఎడ్యుకేషన్ మాత్రమే, ఆ ఫీల్డ్లో మాత్రమే దీన్ని రెడీమ్ చేయగలరు. అంతకుమించి మీరు వెళ్ళి నేను హోటల్లో అన్నం తింటా, ఎడ్యుకేషనల్ మనీ వచ్చింది కదా అని చెప్పి, లేకపోతే నేను గ్రాసరీస్ కొనుక్కుంటా, లేకపోతే నేను ఇంకా వేరే ఐటమ్స్ ఏదైనా చేస్తాను, లైక్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుక్కుంటా అంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తాను నాకు స్కాలర్షిప్ వచ్చిన మనీతో, అంటే కుదరదు అనమాట ఇక్కడ. సో ఏ పర్పస్ మీద అయితే QR కోడ్ కానీ ఏదైతే SMS స్ట్రింగ్ కానీ జనరేట్ చేస్తే అదే పర్పస్కి మీరు వాడగలరు. దీనివల్ల ఏమవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని వాళ్ళు మానిటర్ చేయగలరు, అంటే ట్రాక్ చేయగలరు ఎంతమంది దీన్ని బెనిఫిట్ పొందుతున్నారు అండ్ ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారు ఫుల్ ఎండ్గా అని చెప్పి. సో గవర్నమెంట్ అనేది ఈ వౌచర్ అంటే e-RUPI ప్రాసెస్ అయితే తీసుకొచ్చింది అనమాట. మొత్తానికి వచ్చిన తర్వాత ఇప్పుడు e-RUPI ఏదైతే ఉందో, ఈ స్కీమ్ అయితే సింపుల్, ఏం లేదు. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ కానీ లేకపోతే మీ ఎంప్లాయీస్లో ఎవరైనా సరే మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే వౌచర్స్ రూపంలో ఇస్తారు. సేమ్ ఇప్పుడు అమెజాన్ వౌచర్స్, ఫ్లిప్కార్ట్ వౌచర్స్ ఎలా అయితే ఉంటాయో అవి మీరు ఏం చేస్తారు, సేమ్ అదే ప్లాట్ఫామ్లో వాడుకోగలరు, లేకపోతే అదే పర్పస్కి అయితే వాడుకోగలరు. ఇప్పుడు ఈ మధ్య మనకి ఈ ఫోన్పే లేకపోతే ఈ గూగుల్ పే వాళ్ళు కూడా ఈ మధ్య డబ్బులు తగ్గించేసి వౌచర్స్ ఇస్తున్నారు కదా. జొమాటో వౌచర్ వస్తుంది, ఒక 50% అంటాడు, అది జొమాటోలో మాత్రమే వాడుకోగలరు. దానికి
చేయడానికి. సో అలాగే అనమాట వీళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ క్యూఆర్ బేస్ ఉంటుంది. సో ఇక్కడ కాంటాక్ట్ లెస్గా జరుగుతుంది. మీ ఇంకా ప్రైవసీ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డైరెక్ట్ ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. మిడిల్ మ్యాన్స్ ఎవరు ఉండరు. సో డైరెక్ట్ బ్యాంక్స్ టు మర్చెంట్ అకౌంట్ కానీ లేకపోతే షాప్ కీపర్ అకౌంట్లో కానీ డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాయి. లేకపోతే ఇన్స్టిట్యూషన్ కానీ ఏదో ఒకటి. దీన్ని మనకి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఇదేనమాట ఫ్రెండ్స్ టోటల్గా ఈ రూపే గురించి చెప్పాలంటే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ట్విట్టర్ అకౌంట్లో అయితే అడగచ్చు. మీరు @KVS అయితే ఫాలో చేయకపోతే వెంటనే లేదా ఫాలో చేయండి. డిస్క్రిప్షన్ లింక్ పెడేస్తాను. అండ్ అంతే ఫ్రెండ్స్, దిస్ KVS సైనింగ్ ఆఫ్. మర్చిపోకుండా ఫాలో చేయండి అండ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా అయితే చేయండి. దిస్ KVS సైనింగ్ ఆఫ్.